హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను ఫాస్ట్ ఫుడ్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు కామెంట్లో పెట్టి, బాబాయ్ గారు మీరు ఎప్పుడు పులుసులు, పప్పులు, చేపలు, మటన్లు, చికెన్లు చేస్తున్నారు కానీ ఫాస్ట్ ఫుడ్ ఐటెం కూడా చేసి చూపించమంటున్నారు. అందుకే నేను ఈరోజు డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దీన్ని సింపుల్గా ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. అందరూ కూడా ఇది చూసి ఇంట్లో చేసుకుని ఇంటిల్లి పాది హ్యాపీగా తినొచ్చు ఇంట్లోనే కూర్చుని. ఓకే, ఎలా చేస్తానో మీరు చూడండి. నేను సింపుల్గా మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం పదండి. ఓకే, ముందుగా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలండి. దానికి గాను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. 1/2 కిలో చికెన్కి 4 చెంచాలు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నానండి. 1/2 చెంచా పెప్పర్ పొడి, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 అరముక్క నిమ్మకాయ రసం కూడా పిండి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించుకునే వరకు కలుపుకొని 1 పావు గంట సేపు కానీ 20 నిమిషాలు కానీ పక్కన పెట్టుకుందాం. నేను 2 కప్పుల రైస్ తీసుకుంటున్నానండి. దానికి గాను 1 చిన్న క్యాప్సికమ్ సన్నగా కోసుకుని పక్కన పెట్టుకుంటాను. మాకు ఇక్కడ ఉల్లికాడలు దొరకవండి. మీకు గనక ఉల్లికాడలు అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ ఫ్రైడ్ రైస్లో ఉల్లికాడలు వేసుకోండి. ఎందుకంటే ఉల్లికాడలు ఈ ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే మంచి రుచి వస్తుంది అన్నమాట. అలాగే 10-12 బీన్స్ కూడా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకు కావాల్సిన క్యారెట్, క్యాబేజీ ముక్కలు కూడా సన్నగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కూరగాయలు అనేవి మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. దీనికి లెక్క అనేది ఏమి ఉండదు. నచ్చిన కూరగాయలు వేసుకుని చేసుకోవచ్చు. కూరగాయలు కోయటం అయిపోయిందండి. ఇప్పుడు నూనె వేడి చేసుకుని చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. చికెన్ నూనెలో వేయగానే వెంటనే కలపకూడదండి. 1-2 నిమిషాలు అలాగే వదిలేస్తే ఆ మసాలా అంతా ముక్కల నుంచి విడిపోకుండా బాగా ముక్కల్ని అలాగే పట్టుకొని కాలుతుందన్నమాట. చికెన్ ఫ్రై చేయటం అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని సన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ముక్కలు కోసుకుంటేనే తినేటప్పుడు పెద్ద ముక్కలు పంటి కింద పడి తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చికెన్ కోసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మా కుక్కలు చాలా ఆకలి మీద ఉండి అటు ఇటు తిరుగుతున్నాయండి. నా చుట్టూ తిరుగుతున్నాయి తోకొక్కుంటా. ముందు వాటికి అన్నం పెట్టేసి తర్వాత మనం కూడా ఫ్రైడ్ రైస్ చేసుకుని టేస్ట్ చేసేద్దాం. దద్దు, ఇది ఆమె ఆడపోయింది. ఇద్దరు రండి తినండి. ఓకే తినండి. ముందుగా 3 చెంచాలు నూనె వేసుకుందామండి. నేను 2 కప్పులు రైస్ తీసుకుంటున్నానండి. 2 కప్పులకి 4 గుడ్లు వేసుకుంటున్నానండి. ఈ 4 గుడ్లు పగలగొట్టుకొని నూనె వేడెక్కాక బాగా కలుపుకొని వేసేసుకుందాం.
చికెన్ ముక్కలు ఏ సైజు ఉన్నాయో ఆమ్లెట్ ముక్కలు కూడా అదే సైజు కట్ చేసుకుంటే బాగుంటుందండి. చిన్నగా తినేవాళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, పెద్దగా తినేవాళ్ళు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. గుడ్డు ముక్కలు ఈ విధంగా రోస్ట్ అయ్యాక మనం కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుని ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఒక్క నిమిషం వేగాక 2 కప్పుల రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా, 1 అర చెంచా పెప్పర్ పొడి. ఇప్పుడు మనం కూరగాయ ముక్కలు, మసాలా పొళ్ళు, చికెన్ అంతా రైస్కి పట్టుకునే వరకు బాగా కలుపుకోవాలి. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ ఫుడ్ ఏది చేసినా సరే హై ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. ఇప్పుడు మన ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరుగుతుంది. ఇదంతా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా బాగా కలిసాక చెంచాన్నర సోయా సాసు, 1 చెంచా వెనిగర్, అంతేనండి. ఇంకా ఇందులో వేసేది ఏమీ లేదనమాట. ఒక్కసారి ఉప్పు అయి సరి చూసుకొని హై ఫ్లేమ్లో 3-4 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మూడు 4 నిమిషాలు అయిపోయింది కదండి. అద్దిరిపోయే డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఉల్లికాడలు ఉన్నవాళ్ళు లాస్ట్లో ఎక్కువగా ఉల్లికాడలు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. కొంతమందికి ఫ్రైడ్ రైస్లో కొత్తిమీర వేసుకోవడం ఇష్టం ఉంటుందండి, అలాంటి వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూసారుగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత సింపుల్గా చేశానో. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నాకైతే తినాలనిపిస్తుందండి. వెంటనే ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేస్తాను. అబ్బా సూపర్ అండి, టేస్ట్ మాత్రం. ఈ చికెన్ ముక్కలు కానీ ఎగ్ ముక్కలు కానీ ఇలా పంట కింద పడుతుంటే యమ రుచిగా ఉందండి. మనకైతే స్పూన్లు అవసరం లేదండి, దేవుడిచ్చిన స్పూన్ అంటే నా చెయ్యనండి, దీంతోనే కుమ్మేయటమే. ఎప్పుడైనా ఇలాంటి ఐటమ్స్కి నిమ్మకాయ పిండితే రుచి డబల్ అవుద్దండి. ఇలా ఆమ్లెట్ ముక్క, చికెన్ ముక్క ఇలా నిమ్మకాయ రసం పిండుకొని కలుపుకొని ఇలా తింటుంటే బాబా ఏమా రుచి అండి. చికెన్ ముక్క బాగా ఫ్రై అయింది కదండి, అలా పంట కింద పడుతుంటే అసలు రుచే వేరుగా ఉంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. హ్యాపీగా ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే, ఇప్పుడు ఎవరికైనా 4-5 ఫ్యామిలీ ఉంటారు. ఈ విధంగా కానీ చేసుకుంటే అందరూ హ్యాపీగా ఇంట్లోనే చేసుకుని తినొచ్చు, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. తృప్తిగా తినేసానండి. మా పిల్లలు అప్పుడప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడాడీ అని అడుగుతారు. మేము ఉండేది విలేజ్లో, సిటీలో కాదు. అందుకని అన్నీ తెచ్చుకుని కోసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ఫటాఫట్ ధనాధన్ చేసేస్తా. హ్యాపీగా వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ కూర్చుని అందరం చాలా ఇష్టంగా తృప్తిగా తినేస్తామండి. మీరు కూడా అలాగే. కూరగాయలు మనం ఇంట్లోయే కాబట్టి మీరు ఎన్ని కావాలని వేసుకోవచ్చు. హెల్దీయే, చికెను హెల్దీయే, అలాగే ఆమ్లెట్ హెల్దీయే. కూరగాయలు కూడా మీకు నచ్చిన వేసుకుని ఎక్కువ వేసుకుని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంటిల్ల పాది కూర్చుని ఇంత టేస్టీగా ఫుడ్ తింటుంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. మధ్యలో చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టుకుని చుట్టూ 4-5 కూర్చుని తింటుంటే ఆహా ఓహో అనుకుంటే తినొచ్చు అనమాట.
మీరు కూడా నేను చేసిన విధానంగా మీరు కూడా చేసుకుని ఒక మంచి ఫుడ్ తిన్నాము అనే తృప్తి అంటే ఆ ఫీలింగ్ మీలో రావాలి. నేను చెప్పింది మీకు గనక ఓకే అనుకుంటే నిజమా బాబాయ్ నువ్వు చెప్పిందని మీరు చేసుకుని తిని ఆ టేస్ట్ రివ్యూ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.